ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోందా? గాంధీజీ పేరును తొలగించి బాపును అవమానిస్తోందా? పేదల పొట్టకొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయా? అవునని అంటున్నాయి విపక్షాలు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం వేస్తున్న అడుగులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ కూలీలకు కొండంత అండగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆత్మను చంపే ప్రయత్నం జరుగుతోంది. పథకం పేరు నుంచి గాంధీజీ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య. గాడ్సే వారసులుగా పేరున్న వారు ఉద్దేశపూర్వకంగానే గాంధీజీని అవమానిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. కరోనా వంటి కష్టకాలంలో కోట్లాది మందికి ఆకలి తీర్చిన ఈ కాంగ్రెస్ బ్రెయిన్ చైల్డ్ను ఎలాగైనా చంపాలనే కుట్రతోని కేంద్రం నిధుల్లో కోతలు విధిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక చట్టాన్ని మార్చేటప్పుడు కనీసం రాష్ట్రాలతో చర్చించాలనే సోయి కూడా కేంద్రానికి లేదా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్లో హడావిడిగా బిల్లులు తేవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇప్పటికే జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరించిన కేంద్రం ఇప్పుడు ఉపాధి హామీ నిధుల భారాన్ని కూడా రాష్ట్రాలపై నెడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అనేక మంది సామాజికవేత్తలతో చర్చించి ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఒక లైఫ్ లైన్ లాగా తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో దాన్ని ఇంకా పట్టణాలకు కూడా విస్తరిస్తామని చెప్పి ఈరోజు దానికి సంబంధించి పేరు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా పని దినాలకు సంబంధించి పెంచినట్టే పెంచుతూ రాష్ట్రాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అన్నీ కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజీ రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా గాంధీ గారిని అవమానపరిచినట్టే. జాతి పితను ఇప్పటికే గాడ్సే వారసులుగా మీకు ఒక పేరుంది. ఇంత పెద్ద కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విధంగా ఉపాధి పేదలకు ఒక అవకాశంగా ఉన్న ఈ కార్యక్రమం రూపురేఖలు మార్చడం ద్వారా, పేర్లు మార్చడం ద్వారా రాక్షసానందం పొందుతా ఉన్నారు కావచ్చు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తిరిగి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటాం. తిరిగి పేదలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకే కాదు, అవసరమైన చోట పట్టణ ప్రాంతాలకు